హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా వ్లాగ్స్ అండి. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేనైతే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను రోటీలోకి. నేనైతే కొంచెం స్పైసీగా రైస్లోకి రోటీలోకి బాగుంటుంది, రసం కానీ పప్పు కానీ వేసుకొని తింటే. సో రెసిపీ అయితే చూసేద్దామండి. ముందుగా నేనైతే ఒక గిన్నె పెట్టేసుకొని దీంట్లో 6 టేబుల్ స్పూన్ వరకు నూనె అయితే వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న ఒక ఆనియన్, ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆనియన్స్ అయితే అస్సలు వేయొద్దు, ఫ్రైకి చాలా తీయగా అయిపోతుంది కర్రీ అయితే. నేను ఒకటే యాడ్ చేశాను, కర్రీకి అయితే ఎక్కువ ఆనియన్స్ వేస్తాను. సో ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఫ్రైలోకి అల్లం పేస్ట్ ఎక్కువ ఉంటే నాకు చాలా ఇష్టం ఫ్లేవరు, అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను అనమాట. ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలన్నమాట ఇలాగా. సో కొంచెం ఈ ఫ్రై ఐటెం మందపాటి గిన్నెలో చేసుకుంటే బాగుంటుందండి, అడుగంటకుండా. సో కలపడానికి ముక్క కూడా ఉడకడానికి బాగుంటుంది. సో మనం చికెన్ అయితే సాల్ట్ వాటర్లో నానబెట్టేసి పెట్టేసుకున్నాను నేను, క్లీన్గా వాష్ చేసి. ఆ చికెన్ తీసుకొచ్చి ఇంకా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. ముక్క అనేది సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఫ్రై చేసినప్పుడు కంపల్సరీ చికెన్ని ఉప్పు వాటర్లో నానబెడతాను, చాలా బాగుంటుంది పీస్ అయితే. సో ఇలా మొత్తం కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ వరకు పచ్చివాసన పోయి వాటర్ అన్నీ రిలీజ్ అయ్యి నూనెలో కర్రీ ఉడికేలోపు దీంట్లోకి నేను యాడ్ చేసే మసాలా అయితే చూపించేస్తాను. ముందుగా గిన్నె పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో అసలు ఆయిల్ ఏం వేయొద్దనమాట. ఆయిల్ ఏం వేయకుండా చూడండి, 2 లవంగాలు, ఒక 5-6 మిరియాలు, స్టార్లో ఒక హాఫ్ మాత్రమే తీసుకున్నాను, ఒక 4 లేదా 5 లవంగాలు, ఇంకా దీంట్లోకి కొంచెం దాల్చిన చెక్క, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు, ఇంకా ఫైనల్గా సాజీరా, కొంచెం జీలకర్ర 2 కలిపి ఒక స్పూన్ అయ్యేలా తీసుకున్నాను. ఒక కాజు తీసుకొని దాన్ని 2 ముక్కలుగా చేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. గసగసాలు మొత్తం మాడిపోయేలా ఉండకుండా కొంచెం మసాలా స్మెల్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకొని దీన్ని నేనైతే చిన్న రోల్ ఉంటుంది అనమాట నాకు ఇన్స్టెంట్గా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకోవడానికి, మసాలా దినుసులు నూరుకోవడానికి. ఇది పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈలోపు మన చికెన్ అయితే కంప్లీట్గా చూడండి చక్కగా ఉడికింది కదా. మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉంటే ఇంకా మనకు అడగంటకుండా ఉంటుందన్నమాట. సో ఇలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. నేనైతే చికెన్ కర్రీలోనే కాదు, పెరుగు కంపల్సరీ ఫ్రై చేసినా కూడా యాడ్ చేస్తాను, కానీ కొంచెం తక్కువ వేస్తాను అనమాట. పెరుగు వేయడం వలన వాటర్ వేసే అవసరం ఉండదని చెప్పేసి నా ఫీలింగ్ అండి. సో నేనైతే దీంట్లోకి టీ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగునైతే యాడ్ చేశాను. మంట సిమ్లో పెట్టుకొని పెరుగు యాడ్ చేసుకుంటే పెరుగు అనేది పగిలిపోకుండా ఉంటుందన్నమాట. చూడండి ఇలా పెరుగు కూడా వేసి అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ ఫ్రై ఐటెంలోకి నేను కరివేపాకు తీసుకున్నాను, అస్సలు పుదీనా వేయొద్దు. పుదీనా వేస్తే ఇంకా టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. సో నేనైతే పుదీనా వేయడం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, కానీ టేస్ట్ అంతగా రాదు. సో ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకుందాము. పెరుగు వేయడం వలన చూడండి కొంచెం గ్రేవీ వాటరీష్గా చిక్కగా కలర్ఫుల్గా బాగుంటుంది. సో ఆయిల్లో 70% ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనమైతే ఇంకా ఉప్పు కారం యాడ్ చేసేసుకుందామండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను, ఎందుకంటే స్పైసీస్ కూడా వేస్తున్నాను కాబట్టి. సో చూడండి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అదే స్పూన్తో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి అన్నీ మంచిగా కలిపేసుకుందాము. ఇక్కడ నేను కొబ్బరి పొడి వేయడం లేదు. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని టమాటా కూడా ఏం వేయకుండా, అస్సలు వాటర్ వేయకుండా ఆయిల్లోనే ఈ డీప్ ఫ్రై చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే చపాతీలోకి రైస్లోకి ఇష్టంగా తింటా ఇట్లా ఫ్రై చేసుకుంటే మాత్రం. సో ఈ విధంగా కలిపేసుకొని ఇంకా దీనిపైన మూత పెట్టేసి చక్కగా ఒక 10 to 12 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి కర్రీ అంతా మంచి కలర్ఫుల్గా బాగుంటుంది అనమాట. ఇది పెరుగు వేయడం వలన ఇలా సాఫ్ట్గా కర్రీ అంతా నీట్గా కొంచెం గ్రేవీ లాగా బాగుంటుంది, పీస్ కూడా తినేటప్పుడు బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఇలా ఒకసారి కలుపుకుందాం. ఫ్రై అంటే చాలామంది పెరుగుని కలిపి పెట్టేసినప్పుడే వేస్తారు. సో ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దామండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇంకా ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పౌడరు,
ఇది ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు ఆ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇంకా టేస్ట్ అంతా ఆ మసాలాతోనే ఉంటుందన్నమాట. సో ఇన్స్టెంట్గా నేను ఎప్పుడైనా ఫ్రై చేస్తే పౌడర్ చేసి పెట్టేసుకోను స్టోరేజ్గా, అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గానే చేసి వేసుకుంటాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను, ఎందుకంటే ఎక్కువ స్పైసీ మా హస్బెండ్ తినరు కాబట్టి నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసాను. నాకైతే 2 స్పూన్స్ వరకు వచ్చింది ఆ మసాలా పౌడర్ నేను తీసుకున్న దానికి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మంచిగా మసాలాస్ అన్నీ ముక్కకు పట్టుకునేలాగా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలన్నమాట. నేనైతే చికెన్ ఎన్నిసార్లు తిన్నా నాకు బోర్ కొట్టదు, చాలా రకాలుగా చేసుకొని తింటాను. కానీ చికెన్ బిర్యానీ తిన్నా కూడా నాకు అదేంటో చికెన్ కర్రీ అంటేనే చాలా ఇష్టం. అసలు నా మోస్ట్ ఫేవరెట్ అంటే చికెన్ కర్రీయే, అదేంటో నాకు తెలియదు. ఇంకా ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ వరకు క్రష్ చేసుకున్న కస్తూరి మెంతి పౌడర్ వేసి కలిపేసుకోవాలి. ఇంకా చాలా చికెన్ వెరైటీస్ ఉన్నాయి, అవన్నీ కూడా త్వరలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఎనీవేస్ నా వీడియో అయితే ఇంకా కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కర్రీని ఈ కస్తూరి మెంతి వేసాం కదా, ఈ ఫ్లేవర్ కోసం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గించుకుంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి వండర్గా ఇంకా కర్రీ అయితే కంప్లీట్గా ఫ్రై అయిపోయిందనమాట. ఇది చపాతీలోకి మీరు ఎలా తింటారండి అనుకుంటారేమో, ఈ ఫ్రై చూసి గ్రేవీ లేదు కదా అని. ఏమో నాకు అలాగా అలవాటు అయిపోయిందనమాట. సో నేను ఎక్కువ గ్రేవీ ఇష్టంగా తినను, ఇలాంటి ఫ్రైసే ఎక్కువ ఇష్టంగా తింటానమాట, రసము అలాంటివి పెట్టుకొని పక్కన. సో కంప్లీట్గా మన కర్రీ రెడీ అయిపోయింది. పొయ్యి ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని ఫాస్ట్గా కర్రీని కలిపేసుకుందాము. ముక్క కూడా ఉడికిపోయిందనమాట. సో చూడండి, ఇలా ఒకసారి పొయ్యినైతే హైలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది. కర్రీ అంతా కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఆ గిన్నెలో ఉన్న గ్రేవీని అసలు వేస్ట్ చేయకండి, చాలా టేస్ట్ ఉంటుంది. దాంట్లో అన్నం వేసుకొని కలిపి తినేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చాలా ట్రై చేశాను. కర్రీ అయితే సర్వ్ చేసుకుందాం వచ్చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రెసిపీ ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి వీడియోస్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అంతా చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వేడి అన్నంలోకి ఇంకా చికెన్ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.